మన అబ్దుల్ స్వామికి ఇక్కడ ఎందుకంటే నామ సంకీర్తన నేను చూస్తున్నా కదా, వచ్చినప్పటి నుంచి 2 గంటల నుంచి కంటిన్యూగా ఆశ్రమంలో నామ సంకీర్తన ఇటు ఒక పక్క డోలు, మరి అదేవిధంగా తబలాను అది వీటితోని చక్కటి నామ సంకీర్తన జరుగుతున్నది. కావున భగవన్నామ సంకీర్తనకు మించినటువంటి అది లేదు. దానిలో ఉన్నటువంటి మహత్యం గొప్పది. మంత్రం అవసరం లేదు, నామ సంకీర్తన చాలు. కలియుగంలో మనకున్నటువంటి అరిష్టాలన్నీ కూడా, కష్టాలన్నీ కూడా నివారించుకోవడానికి దోహదపడుతుంది. అదేవిధంగా మనందరినీ కూడా నిరంతరం కళ్యాణ మహోత్సవం నిర్వహించుకునేటువంటి శక్తిని, ఐశ్వర్యాన్ని ఆ భగవంతుడు లక్ష్మీ నృసింహుడు కలగజేయాలని చెప్పేసి స్వామివారిని ప్రార్థిస్తూ అందరినీ ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా మనకి భక్తులందరికీ నమస్కారం. ఈరోజు ఈ పొద్దున్నే మా కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని ఆశీర్వదించడానికి ధర్మపురి ఈయన చాలా పెద్ద పంతులు ధర్మపురి పంతులు గారు ఈరోజు మన అహ్మదాపూర్ ఇచ్చేశారంటే మనకు ఎంతో సంతోషకరమైన విషయం. నరసింహస్వామి సేవలో నిమగ్నమైన మా పంతులు గారిని ఈరోజు పొద్దున్నే దర్శనం చేసుకొని ఈరోజు ఇక్కడ ఇట్లా కలుస్తానని అనుకోలేదు. మీరందరూ మా ఆర్మూర్ ప్రాంతానికి ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు స్వామి. లక్ష్మీ నృసింహం మమదేహి కరావరంభం. లక్ష్మీ నృసింహుడు చల్లగా మనందరినీ కాపాడాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఇది ఒకరిద్దరు చేస్తే కాదు, మీరందరూ సమిష్టిగా మరి స్వామివారికి సహకరించడం, అదేవిధంగా మా దేవాలయం కూడా ఏదో ఒకరిద్దరు చేస్తే ఇది ఇంత అలంకరణ అయ్యేది కాదు. కావున సమిష్టిగా మా ఉప ప్రధాన అర్చకులు, అదేవిధంగా అర్చకులు, అదేవిధంగా ఇతరతర సహాయక అర్చకులు